హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కడప పిల్ల బ్లాగ్స్. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నన్ను అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కూడా ఫాలో చేసుకోండి. ఆ వీడియోలోకి వెళ్ళే ముందు నిజంగా ఈ డ్రింక్ మాత్రం ఒక మ్యాజికల్ డ్రింక్ అని చెప్పొచ్చు, మిరాకిల్ డ్రింక్ అని చెప్పొచ్చు. దీని గురించి ఉన్న యూజెస్ మొత్తం మీకు వీడియోలో అయితే చెప్తాను. ఏదో ఒక సిచ్యువేషన్లో మనకి ఒక కష్టం వచ్చినప్పుడు సొల్యూషన్ ఉన్నట్లే నాకు ఒకనొక సిచ్యువేషన్లో అయితే మాత్రం ఈ డ్రింక్ చాలా హెల్ప్ అయింది. సో ఈ డ్రింక్ని మీతో షేర్ చేసుకుంటాను, అలాగే యూజెస్ కూడా చెప్తాను. మీరు ఖచ్చితంగా ఈ డ్రింక్ని అయితే ట్రై చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అసలు నాకు ఈ డ్రింక్ ఎలా తెలుసు అంటే, నేను యూఎస్ వచ్చిన తర్వాత మా సెకండ్ పాపనైతే కన్సీవ్ అయ్యాను. నాకు 7th మంత్ ఆర్ 8th మంత్ సరిగా గుర్తులేదు, కానీ నేను బాగా కోల్డ్ కఫ్తో అయితే చాలా సఫర్ అయ్యాను. ఇక్కడ నార్మల్గానే ఒట్టిగానే దేనికి కూడా మెడిసిన్ అయితే అసలు ఇవ్వరు. సో ఇక అందులోనూ నేను ప్రెగ్నెంట్తో ఉన్నాను కాబట్టి నాకైతే అసలు మెడిసిన్ అయితే ఇవ్వలేదు. నార్మల్గా కోల్డ్ కఫ్ ఉంటేనే మనం కొంచెం చాలా ఇబ్బంది పడుతుంటాము. అలాంటిది నేను ప్రెగ్నెంట్తో ఉన్నాను కదా, అసలు దగ్గుతుంటే చాలా ఇబ్బంది పడ్డాను. ఎందుకంటే మనకి స్టమక్ పెరుగుతూ ఉంటుంది, దగ్గుతున్న ప్రతిసారి తలలో చాలా నొప్పి అనిపించేది. అందులోనూ ఇక్కడ వాతావరణానికైతే నేను గమనించింది ఏంటంటే, కోల్డ్ కఫ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా బాడీ పెయిన్స్ కూడా వస్తున్నాయి. ఇది నేనైతే అంతకుముందు ఇండియాలో ఉన్నప్పుడు కోల్డ్ కఫ్ అంటే ఏదో కొంచెం మైల్డ్గా హెడేక్, ఫీవర్ అలాగే ఉండేది. బాడీ పెయిన్స్ అయితే నాకు వచ్చేవి కాదు, కానీ ఇక్కడికి వచ్చాక ఈ వెదర్కి మాత్రం నేను బాడీ పెయిన్స్ కూడా చూశాను. ఇంకా నేను అదే టైంలో అసలు చాలా ఆలోచించాను, చాలా బాధపడ్డాను. అసలు ఏం చేయాలి ఈ కాఫ్కి, ఏం చేయాలని చెప్పి అప్పుడే నాకైతే ఈ డ్రింక్ అయితే దొరికింది. ఈ డ్రింక్తో కరోనా పోతుంది, లేకపోతే వచ్చిన కరోనా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది, లేకుంటే అసలు కరోనా రాకుండా ఉంటుంది, అలా కాదండి. ఈ డ్రింక్ వల్ల అసలు యూజెస్ ఏంటో మనము క్లియర్గా అయితే తెలుసుకుందాము. ఇందులో ఫస్ట్ నేను టర్మరిక్, ఇలాచీ, పెప్పర్ పౌడర్ యూస్ చేస్తాను. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్లో పెప్పర్ పౌడర్ అండ్ ఇలాచీ ఇమ్యూనిటీకి చాలా బెస్ట్ ఐటమ్స్ అనమాట. ఎప్పుడైనా మనకి కోల్డ్ కానీ కఫ్ కానీ ఉంటే పాలల్లో టర్మరిక్ పౌడర్ వేసి ఇస్తుంటాము, కానీ టర్మరిక్ పౌడర్తో పాటు పెప్పర్ పౌడర్ కూడా కలిపితే ఆ రెండు మిక్స్ అయిన తర్వాత వచ్చే రిజల్ట్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుందని నేను ఒక వీడియోలో డాక్టర్ గారు చెప్తే అయితే నేను విన్నాను. మన బాడీలో ఏ డిసీజెస్ అయినా ఇమ్యూనిటీ బాగుంటే ఏమీ చేయలేవండి. రీసెంట్గా నాకు డెంటల్ ఇష్యూస్ వచ్చి ఆ వీడియో కూడా పెట్టాను, ఒకసారి చూడండి. అప్పుడు కూడా డాక్టర్ గారు నాకు చెప్పింది ఏంటంటే, మనలో ఇమ్యూనిటీ బాగుంటే ఆ డెంటల్ సమస్యలు కూడా ఎక్కువగా రావని అయితే చెప్పారు. సో ఇందులో యూస్ చేసే టర్మరిక్ పౌడర్ వల్ల మన స్కిన్ బాగుంటుంది, ఇమ్యూనిటీ బాగుంటుంది, అన్ని విధాలా బాగుంటుంది. నేను ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి. ఈ గ్లాస్ మీడియం సైజ్ గ్లాస్తో అయితే 2 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకున్నాను. ఇది 2 మెంబర్స్కి అయితే సరిపోతుంది డ్రింక్. ఇప్పుడు వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులో టర్మరిక్ పౌడరు, ఇలాచీ పౌడరు, పెప్పర్ పౌడరు అందరి హౌసెస్లో ఉండేవే. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, కానీ చాలా ఎఫెక్టివ్ డ్రింక్ అండి. సో 1/2 స్పూన్ టర్మరిక్ పౌడర్ అయితే వేసాను, అన్నీ ఈక్వల్ క్వాంటిటీ అనమాట. సో అలాగే 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసేసి కొంచెం బాయిల్ అవ్వాలి. ఎక్కువ బాయిల్ అవ్వకూడదు, మనకి కొంచెం బాయిల్ అవ్వడం స్టార్ట్ అవ్వగానే జస్ట్ 1 మినిట్ ఉండేసి మనము స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. ఎప్పుడైనా కూడా బాడీలో ఇమ్యూనిటీ బాగుంటే, కరోనా వచ్చినా కూడా మనలో ఇమ్యూనిటీ బాగుంటే, అసలు ఇమ్యూనిటీ బాగుంటే రాదు, వచ్చినా కూడా కొంచెం ఇమ్యూనిటీ కొంచెం అటు ఇటుగా ఉండి వచ్చి మనం మళ్ళీ ఇమ్యూనిటీని మెయింటైన్ చేసుకుంటూ ఉంటే మాత్రం ఏ డిసీజెస్ అయితే ఏమి చేయవండి. పళ్ళ సమస్యల దగ్గర నుంచి, మన డెంటల్ ఇష్యూస్ దగ్గర నుంచి, కోవిడ్ నుంచి ఏవి కూడా మనం ఏమి చేయలేవు. నేను ఒక పక్క ఆ డ్రింక్ మీకు చూపిస్తూనే పిల్లల కోసం అయితే లంచ్ అయితే రెడీ చేసేస్తున్నాను. రైస్ పెట్టేశాను, ఒక పక్క ఆలూ ఫ్రై అయితే చేసేస్తున్నాను. నైట్ పూట మిల్క్లో కొంచెం టర్మరిక్ పౌడరు, పెప్పర్ పౌడర్ వేసుకొని తాగితే మంచి నిద్ర వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి స్కిన్ కూడా గ్లోగా ఉంటుంది. ఇది ఒక మంచి టిప్ అనమాట. నార్మల్గా జలుబు, దగ్గు అలాంటి ఏవీ లేని టైంలో మార్నింగ్ ఎంటీ స్టమక్తో అంటే వాటర్ తాగిన తర్వాత ఒక గ్లాస్ తీసుకుంటే సరిపోతుంది, మీడియం గ్లాసు. జలుబు, దగ్గు అలాంటివి ఏమైనా ఉన్నప్పుడు ట్యాబ్లెట్స్ కన్నా బదులు వీటినే ఒక 3 డేస్ మార్నింగ్ ఈవినింగ్ తీసుకుంటూ ఉంటే అసలు జలుబు, దగ్గు తగ్గిపోయి ఇంకా తొందరగా కూడా మనకు రాదండి. నేను ఆ టైంలో ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు ట్రై చేస్తే నాకు ఒక 1 ఇయర్ దాకా మళ్ళీ జలుబు, దగ్గు కూడా తొందరగా రాలేదు. ఫైనల్గా బాయిల్ అయిన తర్వాత, బాయిల్ అవుతూ ఉంటుంది కదా, అప్పుడు ఒక 1 మినిట్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసి మనము ఎప్పుడైనా, ఇక్కడ చూడండి హనీ పక్కకి వెళ్ళింది, నేను ఒక పక్క ఇది యాడ్ చేస్తున్నాను, ఒక పక్క వీడియో తీస్తున్నాను, అందువల్ల కొంచెం పక్కకు పోయింది. ఇది ఎప్పుడైనా కూడా వేడివేడిగా వేయకూడదండి, ఎప్పుడు వేడి నీళ్ళల్లో లెమన్ స్క్వీజ్ చేయకూడదు అండ్ హనీ కూడా యాడ్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి.
అలా అని చెప్పి మరీ చల్లగా అవ్వనీయకూడదు. మరీ చల్లగా అయితే మనం తాగలేము. అందులోనూ జలుబు, దగ్గు ఉన్న టైంలో కొంచెం వేడిగా గొంతుకు తగులుతుంటే మనకు కూడా చాలా అనిపిస్తది. సో, కొంచెం గోరువెచ్చగా కన్నా కూడా కొంచెం అంటే ఏమంటారు వామ్‌గా ఉన్నప్పుడు, ల్యూక్ వార్మ్ గాకుండా వామ్‌గా ఉన్నప్పుడు హనీ యాడ్ చేసుకొని, హనీ లేకపోతే పటిక బెల్లం అని ఉంటదండి స్టోన్ కలకండ. అదైనా కొంచెం వేసేసుకొని అంటే మనకు కొంచెం స్వీట్‌గా తగులుతుంటే బావుంటది. సో, యాడ్ చేసుకొని తాగండి. ఇది టేస్ట్ కూడా చాలా బావుంటది. కొన్ని డ్రింక్స్ ఉంటాయి ఏదో హెల్త్ కోసము కళ్ళు చెవులు మూసుకొని ముక్కు మూసుకొని తాగుతుంటాము. బట్ ఇదైతే అలా ఉండదు. టీ లాగా చాలా బావుంటది. ఎందుకంటే ఇందులో ఇలాచీ కూడా యాడ్ చేసాం కాబట్టి టేస్ట్ అయితే బావుంటుంది. ఈ వీడియో చాలా యూస్‌ఫుల్ కంటెంట్ కాబట్టి అందరికీ షేర్ చేయండి. నా వ్లాగ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో కూడా ఫాలో చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.